ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం ధ్యానించుకోవాలి. మనం కన్నీళ్లలో, వేదనలో, దుఃఖంలో ఉన్నప్పుడు ఎన్నో మార్లు దేవుని మీద అలిగి, దేవుని మీద సనిగి, దేవుని మీద మనం కోపంతో ఎన్నో మార్లు దూరం అయిపోయిన సందర్భాలుంటాయి. ఎందుకంటే మన జీవితాలలో వచ్చే కన్నీళ్ళు, కష్టాలు మన హృదయాన్ని గాయపరిచి, మన హృదయంలో ఉన్న వేదనను ఆధారం చేసుకొని మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టము, కన్నీళ్ళు, శ్రమలు నీ ఆలోచనలను బట్టి, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి, నీ అంతట నువ్వే నీ జీవితంలోకి శ్రమను తెచ్చిపెట్టుకుంటా ఉన్నావు. దానికి దేవుడు కారణం కాదు. అయితే దేవుడు ఈరోజు నీతో ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. 30వ కీర్తన 11వ వచనంలో, నా కన్నీళ్లను నాట్యంగా మార్చావు అని దావీదు మహారాజు మాట్లాడతాడు. దేవుడు మనిషి కన్నీళ్లను నాట్యంగా మార్చే దేవుడు. మానవుని యొక్క శ్రమను, వేదనను చూసి జాలిపడి ఆ కన్నీళ్లలో నుండి బయటికి తీసుకొచ్చి ఆదరించే దేవుడు. ఆ కన్నీళ్ళ అనుభవాన్ని తొలగించి, ఆ కన్నీళ్లను నాట్యంగా మార్చి గొప్ప సాక్ష్యాన్ని నీ జీవితంలో దేవుడు ఉంచే మార్గాన్ని కలుగజేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనమేం చేస్తామంటే, దేవుడు మనకి శ్రమలు అనుమతించాడు, దేవుడు మనకి కష్టాన్ని అనుమతించాడని దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ఒక విషయం గమనించండి, ఎన్నడూ కూడా దేవుడు మనం కష్టపడాలని, మనం దుఃఖంలో ఉండాలని, మనం వేదనలో ఉండాలని, మనం ఏడుస్తూ ఉంటే చూసి సంతోషపడాలని ఎప్పుడూ దేవుడు అనుకోడు. మరెందుకు కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు అంటే, మన ఆశలను బట్టి, మన మితిమీరిన కోరికలను బట్టి, మన నడతను బట్టి మన జీవితంలో కష్టాలు, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. అయితే పర్వాలేదు, నువ్వు మితిమీరిన జీవితాన్ని జీవించి కష్టాలు తెచ్చుకున్నా, శ్రమలు తెచ్చుకున్నా, వేదనలు కొని తెచ్చుకున్నా, దేవుని వాగ్దానం నమ్మదగినది. ఆ వాగ్దానం ఈరోజు దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతా ఉన్నాడు. నీ కన్నీళ్లను నాట్యంగా మార్చబోతా ఉన్నాడు. ఆయన ఒక్కసారి మాట్లాడిందంటే ఆ మాట తప్పకుండా నెరవేరుస్తాడు. వాగ్దానం ఇచ్చి దానిని నెరవేర్చి గొప్పగా నిన్ను దీవించే దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నమ్ము, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఎక్కడైతే నువ్వు ఏడ్చావో, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను ఘనపరచబోతా ఉన్నాడు. నీ కన్నీళ్లను నాట్యంగా మార్చబోతా ఉన్నాడు. నిన్ను ఏడిపించిన వారి ముందు నీ తల పైకెత్తబోతా ఉన్నాడు. నిన్ను ఏడిపించిన వారే నీ సాక్ష్యం చూడబోతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కళ్ళ ముందున్న శ్రమలను బట్టి, కనిపించే ఇబ్బందులను బట్టి, నా జీవితం ఇంకా ఎన్నడూ మారదు, ఇలాగే కొనసాగుద్ది, దీనికి అంతం లేదు, నా మరణమే నా శ్రమలకు ముగింపు, నా మరణంతోనే నా కష్టాలు తొలగిపోతాయి అని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ వేదనంతా తొలగించి, నీ కన్నీరంతా తొలగించి, దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాడు.
నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నా దేవుని సన్నిధికి కన్నీళ్లతో వచ్చింది. ఆ కన్నీళ్లను చూసిన దేవుడు ఆమెకు గర్భఫలం ఇచ్చి, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే హేళన చేశారో వారి ముందే దేవుడు ఘనపరిచాడు, గొప్పగా ఎంచాడు. ఆమె పేరు జీవగ్రంథంలో స్థిరంగా రాసి మనం ధ్యానించడానికి దేవుడు ఉంచాడు. హన్నా కన్నీళ్లు తుడిచిన దేవుడు నీ కన్నీళ్ళు కూడా తొడవబోతావు అన్నాడు. యోసేపు అన్నలే ఏడిపించారు, అన్నలే బంధువులే రాబంధువులయ్యి తన ఎదుగుదల వారవలేక తీసుకుపోయి గోతులు వేశారు. అయితే దేవుడు వారి ముందే యోసేపుని గణపరిచాడు. వారి ముందే యోసేపుని ప్రధానమంత్రిగా దేవుడు నిలబెట్టాడు. యోసేపు కన్నీళ్లను నాట్యంగా దేవుడు మార్చాడు. హన్నా కన్నీళ్లను దేవుడు సంతోషంగా మార్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు మన కన్నీళ్లను నాట్యంగా మార్చి, మన కన్నీళ్లను సంతోషంగా మార్చి, మన కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చి, ముదిమి వచ్చు వరకు నిన్ను సంకబెట్టుకొని ఎత్తుకొని ముద్దాడే దేవుడు ఆయన. తల్లి మర్చిపోయినా, తండ్రి విడిచిపెట్టినా, ఈ లోకంలో ఉన్న బంధువులందరూ నీకు దూరం అయిపోయినా నీకు దేవుడు దూరం కాడు. ఆశ్చర్యం ఏంటంటే, నీకు వచ్చిన కష్టాలను బట్టి, నీకు వచ్చిన వ్యాధిని బట్టి, నీకు వచ్చిన బాధను బట్టి ఈ లోకంలో మనుషులందరూ దూరం అయిపోతారేమో, కానీ దేవుడు దూరం అవ్వడు. ఆశ్చర్యం ఏందో, మనుషులు దూరం అయితేనే దేవుడు దగ్గర అవుతాడు. ఎప్పుడైతే నువ్వు మనుషులకు దగ్గరగా ఉంటావో అప్పుడు దేవుడు దూరంగా ఉంటాడు. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావో, మనుషులకు దగ్గరగా ఉంటావో, ఆ ఆలోచన నీకే వదిలేస్తా ఉన్నా. అయితే ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తున్నాడు. నీ కన్నీళ్లను దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. నమ్ము, అతి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అయితే ప్రార్థనాపూర్వకంగా నీ జీవితాన్ని నువ్వు ప్రతిరోజు ప్రారంభించాలి. ఏకాంత ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. ఉపవాస ప్రార్థన, ఇది బలమైన ప్రార్థన, అది నీకు కావాలి. దేవునితో పెనుగులాడి యాకోబు చేసిన ప్రార్థన, రాత్రంతా ప్రార్థన, ఆ అనుభవం కావాలి. శక్తి కలిగిన ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తావో, కలిగి ఉంటావో, మోకాళ్ళ మీద నువ్వు నిలబడి దేవుని వైపు చేతులెత్తి ఎప్పుడైతే ఎలుగెత్తి ప్రార్థన చేస్తావో, ఈ లోకమంతా నీ కాళ్ళ ముందు తల వంచి తీరుద్ది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. నా కన్నీళ్లను నాట్యంగా మార్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ప్రార్థన అనుభవం నేర్పించు, ప్రార్థన ఆత్మను మా మీద కుమ్మరించు ప్రభువా. శ్రమల్లో, కష్టాలలో నీ వైపు ఆయన మేము అడుగులేయడానికి సహాయం దయచేయండి. నీ వైపు మేము మా హస్తాలు, అయ్యా, మా హృదయాన్ని ఎత్తిపట్టి ప్రార్థించడానికి సహాయం దయచేయండి. కృపతో మమ్మల్ని బలపరిచి నీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.